హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 100 మంది విద్యార్థుల్లో 50 మంది గణితంలోను, 30 మంది ఇంగ్లీష్లోను ఫెయిల్ అయ్యారు. 12 మంది విద్యార్థులు ఇంగ్లీషు, గణిత శాస్త్రం రెండింటిలోనూ ఫెయిల్ అయితే ఈ రెండు విషయాల్లోనూ పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు. సో 100 మంది విద్యార్థుల్లో 50 మంది గణితంలోను, 30 మంది ఇంగ్లీష్లోను ఫెయిల్ అయ్యారు. 12 మంది విద్యార్థులు ఇంగ్లీషు, గణిత శాస్త్రం రెండింటిలోనూ ఫెయిల్ అయితే ఆ రెండు విషయాల్లోనూ పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు. గణితంలో ఫెయిల్ అయిన వారు నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత? 50. ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వారు నెంబర్ ఆఫ్ బి. సో ఇది నెంబర్ ఆఫ్ ఎం అనుకున్నా, ఇది అనుకున్నా పర్వాలేదు. నెంబర్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎంతమంది? 30 మంది. రెండింటిలోనూ అంటే గణితము, ఇంగ్లీష్ రెండింటిలోనూ ఫెయిల్ అయిన వారి సంఖ్య ఎంత? నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 12. అయితే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎంత? ఫస్ట్ ఇది కనుక్కున్న తర్వాత ఇందులో ఫెయిల్ అయిన వారు వస్తే మొత్తం విద్యార్థులు, తర్వాత ఎంతమంది పాస్ అయ్యారు రెండిట్లో అనేది వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఫార్ములాను అప్లై చేస్తే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మనకి నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోమన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ అంటే ఎంత? 50 ప్లస్ 30. నెంబర్ ఆఫ్ బి ఈక్వల్ 30 మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 12 చేస్తే ఎంత మనకి? 50 ప్లస్ 30 అంటే 80. 80లోంచి -12 చేస్తే మనకి 10 - 2 అంటే 8. ఇక్కడ 7 ఉంటే 7 - 1 అంటే 6. 68 వచ్చింది. సో 100 మంది విద్యార్థుల్లో 68 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? ఫెయిల్ అయిన వారు ఈక్వల్ టు 68 వచ్చింది. మొత్తం విద్యార్థుల్లో నుంచి ఫెయిల్ అయిన వారిని తీసేస్తే మొత్తం విద్యార్థులు ఎంతమంది? 100 మంది. సో పాస్ అయిన వారు కావాలి మనకి. దేర్ఫోర్ పాస్ అయిన విద్యార్థులు ఈక్వల్ టు 100 మైనస్, ఎందుకని మొత్తం విద్యార్థుల్లోంచి ఫెయిల్ అయిన వారిని తీసేస్తే మనకి పాస్ అయిన వారి సంఖ్య వస్తుంది. 100 - 68. 100లో నుంచి 68 తీసేస్తే మనకి 10 - 8 అంటే 2. ఇక్కడ 9 - 6 అంటే 3 ఈక్వల్ టు 32 వచ్చారు. అంటే పాస్ అయిన విద్యార్థులు రెండింటిలోనూ పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? 32. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100 మంది విద్యార్థుల్లో 50 మంది గణితంలోను, 30 మంది ఇంగ్లీష్లోనూ ఫెయిల్ అయ్యారు. 12 మంది విద్యార్థులు ఇంగ్లీషు, గణిత శాస్త్రం రెండింటిలోనూ ఫెయిల్ అయితే ఈ రెండు విషయాల్లో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు. మనకి ఈ రెండు అంటే ఫెయిల్ అయిన వారు వచ్చిన తర్వాత అది మొత్తం విద్యార్థుల్లోంచి తీసేస్తే పాస్ అయిన విద్యార్థుల సంఖ్య వస్తుంది. సో గణితంలో ఫెయిల్ అయిన వారి సంఖ్య అంటే ఎంత? నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 50 అనుకుంటాం. ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వారి సంఖ్య నెంబర్ ఆఫ్ బి ఈక్వల్ టు 30. సో రెండింటిలోనూ అయితే నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? రెండింటిలోనూ ఫెయిల్ అయిన వారు 12 మంది. అయితే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంతో కడతాం. ఎందుకని? రెండింటిలోనూ ఫెయిల్ అయిన వారి సంఖ్య రావాలి కాబట్టి. సో రెండింటిలోనూ ఫెయిల్ అయిన వారి సంఖ్య వచ్చిన తర్వాత మనకి అక్కడ ఏమడుగుతున్నారు? ఈ రెండు విషయాల్లోనూ పాస్ అయిన విద్యార్థుల సంఖ్య. ఫెయిల్ అయిన వారి విద్యార్థుల సంఖ్య వచ్చిందంటే పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఈజీగా కనుక్కోవచ్చు. ఫార్ములా అప్లై చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చింది. ఈ ఫార్ములాని బట్టి మనం సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ నెంబర్ ఆఫ్ ఏ అంటే 50 ప్లస్ నెంబర్ ఆఫ్ బి అంటే 30 మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే
12. 50 + 30 ఎంత? 80. 80 - 12 అంటే 68. అంటే ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య వచ్చింది. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య 68 వచ్చింది. సో ఈ ఫెయిల్ అయిన వారిని మొత్తం విద్యార్థుల తీసేస్తే మనకి పాస్ అయిన విద్యార్థుల సంఖ్య వస్తుంది. అంటే పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఈక్వల్ టు విద్యార్థుల సంఖ్య ఈక్వల్ టు 100 - 68. సో రెండిట్లోనూ పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? 32. మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ POLYTECHNI మరియు బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ EXAM ఉన్నాయి. అంటే మనకి ఏ సమితి వచ్చారు, బి సమితి ఇచ్చారు. ఇక్కడ ఏమడిగారు? ఏ ఇంటర్సెక్షన్ బి అన్నారు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలంటే ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ POLYTECHNT బి సమితి ఈక్వల్ టు EXAM అన్నారు. సో ఈ రెండింటికి ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు POLYTECHNT ఇంటర్సెక్షన్ EXAM. సో ఈ రెండింటిలోనూ కామన్గా ఉన్నవి ఏమున్నాయి? మనకి ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఈ రెండింటిలోని కామన్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ ఉంది. సో ఇక్కడ ఎక్స్ ఉందా? లేదు. ఏ ఉంది. సో ఇక్కడ ఏ లేదు. ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎం లేదు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఈ. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఈ. మనకు ఆప్షన్ 2 కరెక్ట్. ఆప్షన్ 2.